హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత మా ఫ్యామిలీ అందరం కలిసి అయితే బస్సులో జర్నీ చేస్తున్నాం అన్నమాట. అది కూడా చాలా లాంగ్ అన్నమాట, లాంగ్ జర్నీ. మా ఊరి నుంచి దగ్గర దగ్గర ఒక 50 కిలోమీటర్స్ 80 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి సిటీ అవతల ఒక 10 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అక్కడైతే రోడ్లు అవి ఏం లేవన్నమాట. అసలు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే మా ఆయన వాళ్ళ చిన్నమ్మ కొడుకు కి 21st అనమాట, బారసాల చేస్తున్నారు. అక్కడికైతే ఫంక్షన్కి వెళ్తున్నాం మేము. తొందరగా వెళ్ళిన ఆసిఫాబాద్లో అయితే బస్సులు దొరకలే. బస్ స్టాండ్లో అయితే చాలాసేపు వెయిట్ చేసినాం. మా ఆయన అయితే ఇగో వీళ్ళకి పాప్కార్న్ కొనిచ్చిండు. మా కృతిక పాప తిని తిని అలసిపోయి పడుకున్నదనమాట. చాలాసేపు అయితే ఎండలో నిలబడ్డాం. పొద్దున్న అయితే మా సైడ్ వర్షం వచ్చింది. ఇక్కడైతే ఏం వర్షం లేదు, మబ్బాయి ఉన్నదనమాట. మేము వెళ్ళే దారిలో వర్షం వస్తుంది అనుకున్నాం, కానీ వర్షం అయితే ఏం రాలేదు. కృతిక పాప అయితే ఫుల్గా నిద్రపోయింది. ఆమెను ఎత్తుకొని ఇక మేమైతే బయలుదేరినాం. బైక్ పట్టుకుందామంటే ఎవరి బైక్ అయితే దొరకలేదు. అంత దూరం బైక్లో కూడా వెళ్ళడం రిస్క్ అని మేమైతే బస్సులో వెళ్దామని డిసైడ్ అయ్యి బస్సులో అయితే వెళ్తున్నాం. చాలామంది చుట్టాలు అయితే పొద్దున్నే వెళ్ళిపోయినట, మాదైతే కాలేదన్నమాట. ఇక మేమైతే కొంచెం వెనకనే పడ్డాం. ఇక్కడైతే బస్ అయితే చాలా ఖాళీగా ఉంది. నేనైతే మా అమ్మ అన్నది బస్సులో ఫుల్ రష్ ఉంటుంది, ఆడవాళ్ళు బాగా మంది ఉంటారని. నేను అలాగే ఉంటుంది అనుకున్నా, కానీ ఏమంతా అయితే రద్దీ లేదనమాట. సండే కదా, అసలే కొంచెం మీడియంగానే జనాలు ఉన్నారనమాట. బస్ స్టాండ్లో మాత్రం ఫుల్ జనాలు ఉండే. మేమైతే బస్సులో చాలామంది ఉంటారనుకున్నారు, కానీ ఎవరైతే లేరు. నా బస్ ఫ్రీ అయిన తర్వాత దూరం ప్రయాణించడం అంటే ఇదే నాకు ఫస్ట్ టైం అనమాట. మా ఆయన అయితే 100 రూపాయలు బతికించేయండి అన్నారు నాతో కలిసి. మధ్య మధ్యలో ఆపుకుంటూ బస్సు వెళ్ళిపోతుంది. మా చేతపాప అయితే పాప్కార్న్ తింటుంది అనమాట. పాప్కార్న్ తిన్న తర్వాత వాటర్ బాటిల్ అయితే మేము వాటర్ ఇంట్లో నుంచే తీసుకొచ్చుకున్నాం. మా కృతిక పాపని అయితే మా చైత్ర పాప లేపుదాం అనుకున్నది. అద్దనేసి చెప్పేసరికి ఓకే అనుకున్నాం అనమాట. ఇక బస్సు జర్నీ అయితే స్లోగా మంచిగానే సాగిపోయింది. బస్సు అయితే స్పీడ్కి వస్తేపు స్లోకి వస్తేపు అయితే వెళ్తుంది. మా ఆయన అయితే ఇక సీట్ పట్టుకున్నారు. ఫస్ట్ ఎక్కి సీట్ దొరుకుతుందో లేదో అని మేమైతే వెనకాలే ఎక్కేసాము. మా కృతిక పాప అయితే ఫుల్గా నిద్రపోతుంది. ఇక అడవిలోకి ఎంటర్ అయిపోయినాం అనమాట. కాగజ్ నగర్ దాటిన తర్వాత ఫుల్ అడవి, అంటే ఊరు ఉందన్నమాట. అక్కడ నుంచి లోపల ఊరు ఉన్నది ఒకటి, మొత్తం అడవే. చూడండి చుట్టుపక్కల మొత్తం అడవే అనమాట. మా ఆయన అయితే అడవి చూడు ఎట్లా ఉన్నది. మా చైత్ర పాప అయితే ఇక్కడ ఏముంటాయి డాడీ అని అడగసాగింది. మా ఆయన అయితే చెప్పిండు అన్నీ ఉంటాయి, లయన్స్ ఉంటాయి, జింకలు ఉంటాయి, అన్నీ ఉంటాయి అని చెప్తున్నారనమాట. మొత్తం అయితే హ్యాపీగా సాగిపోయింది జర్నీ. చాలా రోజుల తర్వాత మా ఆయనతో కలిసి జర్నీ చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. అడవి దాటేసిన తర్వాత కొద్దిసేపటికి ఊరు వచ్చేసింది. అక్కడైతే జీప్లో వెళ్ళాలా, జీప్లన్నీ వెళ్ళిపోయినాయట. మా కోసం వేరే జీప్ రావాలా, అది నిండాలా, మేము పోవాలా. అప్పటి వరకు ఫంక్షన్ కూడా అయిపోయేటట్టున్నది. వస్తే మా పిల్లలు చూడండి అక్కడ ఆడుకుంటారు. ఏం చేస్తున్నావు? పైకి రా. అద్దు ఏ ఊరు? మీ ఊరా? మన ఊరు కాదు, ఇటురా. అట్లా ఏది ఇటు అట్లా ఏద్దని చెప్పినా ఇస్తా. ఇక్కడ ఒక పంచర్ షాప్ ఉంది, అక్కడ కూర్చొని ఉన్నాము. తాత అయితే ఇక్కడ కూర్చోమన్నాడు. వాళ్ళ కుర్చీలో ఎందుకు కూర్చున్నావు అంటా. నేను నీ కుర్చీనా? నీ కుర్చీ కాదు కదా. అది వాటర్ బాటం. జీప్ ఎప్పుడు వస్తుందో తెలియదు. అక్కడ వేరే ఆటోలు బైక్లు అయితే వెళ్ళాయి అనమాట. బైక్ వెళ్తే కానీ మనకు కుదరదు. బైక్ అయితే ఇక మేము తీసుకురాలి. జ్యూసా? జ్యూస్ కావాలా? అక్కడ బండి కనబడుతుంది. ఏ జ్యూస్ కావాలా? నన్ను డబ్బులు లేవు, నన్ను అడగదు. డాడీ నాకు డబ్బులు లేవని డాడీ కొని నాకు 4 పెడుతుంది. అయితే చాలా ఎవరు తెలిసిన వాళ్ళు వాడాల బండి మీద జీప్ వస్తాడు. జీప్ వెళ్తా వస్తాయి. మనం పోయారుగా అయిపోతుంది.
ఇది ఒకడా కాదు డాడీ మనకు నన్ను మనకు బాగా సేపు అక్కడైతే నిలబడ్డాం కానీ ఇవైతే రాలేవు. చాలా మంది అయితే ఉన్నాయి. ఎవరి పనులలో వాళ్ళు చుట్టాలని పిలిపించుకొని వచ్చారు. ఇక మా బాబాయ్ అయితే రెండు బైక్లు అయితే పట్టుకొని వచ్చారు. ఇసుక రోడ్ అనమాట, చాలా గుట్ట లేదు కానీ స్టెప్ అయితే అని బాగా నడపడానికి కొంచెం భయం కానీ ఎట్లుంది చిన్న చూడండి మొత్తం చుట్టూ మొత్తం అడవే. చైత్రం పంపించినాం. చైత్రాన్ని అయితే మా మరుసటి పంపించినాం. వీళ్ళ తమ్ముడు ముందు వచ్చిందనమాట. వాళ్ళు బైక్ పట్టుకొని వచ్చారు. మేము 2 గంటలు అక్కడ వెయిట్ చేసినాం. మొత్తం ఫంక్షన్ మొత్తం అయిపోయిందేమో అనుకుంటున్నారు. అయిపోయిందట. ఫోన్ చేసినాం. చుట్టూ మొత్తం అడవి. ముందైతే ఇసుక నడపడానికి చాలా ఇబ్బంది పడుతున్నాను. ఆయన అయితే ఫస్ట్ చేయగలిగింది కదా కొంచెం రోడ్ మొత్తం ఖరాబ్. బండ ఆగిపోయింది. పెట్టండి పట్టుకోవాలా కానీ మా చుట్టుకు పాపని అయితే ముందు కూర్చోదు. చుట్టాడు ఇలా ఏమైంది భూములు తీసుకొని అయితే ఈ చెట్లు నాటేసిండు. ముందైతే బాగా మెల్లగా పోనీ చిన్న ఇటు నుంచి పోయినా ఇటు నుంచా ముందు ఒక బండి పోతుంది. ఇది మగధీర ఇసుకలాగా ఉండదు. కాళ్ళు పెట్టి మొత్తం అట్లుందనమాట. ఆల్మోస్ట్ ఊరి దగ్గరికి వచ్చేసి ఈ వాగు దాటితే ఊరికి వచ్చేసి చుట్టూ అడవి చూసిరు కదా, మొత్తం అడవే అనమాట. మెల్లగా మేము పోయే వరకే ఫంక్షన్ అంతా స్టార్ట్ అయిపోయింది. భోజనాలు కూడా కొంతమంది తినేసి బయలుదేరిండనమాట. ఉండే వాళ్ళు అక్కడ ఉండిపోయిండ్రు. మేము కూడా ఉన్నామన్నమాట. ఇక్కడైతే చిన్న పాపను ఎత్తుకున్న వాళ్ళదే 21st చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.